యేసు జీవన కాంతి నిజమైన విశ్వాస కథలు సిరీస్కు స్వాగతం. ఈ వీడియోలో శ్రీ బండి రామకృష్ణ గారి అద్భుత కథనాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. రామకృష్ణ గారు హిందూ నేపథ్యం నుండి వచ్చి ఒకప్పుడు యేసును, క్రైస్తవులను చాలా ద్వేషించేవారు. దానికి సాక్షులం మేము. పూల వ్యాపారం చేసే ఆయన 2 కాళ్లకు ఆపరేషన్ తర్వాత జీవితాంతం మంచానికే పరిమితం అవుతారని డాక్టర్లు చెప్పేశారు. కానీ యేసుక్రీస్తు మహాకృపను బట్టి యేసు ఆయన జీవితంలో వెలుగై వచ్చారు. ఈరోజు ఆయన ఆరోగ్యంగా అన్యుల మధ్య యేసు ప్రభువని సాక్ష్యమిస్తున్నారు. ఈ యొక్క కథను దేవుని మహిమార్థమై చూడండి, అనేక మందికి షేర్ చేయండి, క్రీస్తునందు విశ్వసించండి. అందరికీ ప్రైజ్లాడ్ అండి. నా పేరు బండి రామకృష్ణ. మా ఊరు కాకరపల్లి, పెరవల మండలం తొలగి దగ్గర. మాది విగ్రహారాధన కుటుంబం. నా చిన్నప్పుడే మా తండ్రి చనిపోయాడు. కాబట్టి మేము మా పెద్దనాన్నల మామయ్య దగ్గర మేము పెరిగాము. నేను, మా అక్క, మా తమ్ముడు. మా పెద్దనాన్నలు వాళ్ళ పిల్లలు అంతా కలిసి 70 మంది వరకు ఉంటారు. మా ఊరికి పెద్ద మనుషులుగా మా అన్నయ్యలు ఉన్నారు. కాబట్టి ఏసీ అనే పేరు కూడా మాలో వినిపిస్తే ఊరుకునేవారు కాదు. మా తల్లి చాలా విగ్రహారాధన చేసేది. ఆవిడ పీఠాధిపతులను ఎక్కువగా నమ్మేది. మా ఊర్లో పురాతన గుళ్ళు, శివాలయాలు, విష్ణు దేవాలయాలు ఉంది. నా తల్లి ద్వారా విగ్రహారాధన నేను కూడా ఎక్కువగా చేసేవాడిని. అయితే నాకు వివాహం అయింది. మా మామయ్య కూతురే. ఆమెకి ఏసీ అంటే చాలా ఇష్టం. అయితే ఆమె వారి తల్లిగారి ఇంటి వద్ద నుంచి బైబిల్, తైలం బాటలు తెచ్చుకున్నప్పుడల్లా నేను బయటికి విసిరేసేవాడిని. ఏసీని చాలా బూతులు తిట్టేవాడిని. ఎవరైనా ప్రార్థన పెట్టుకుంటే వారికి ఏమీ పని లేదని తిట్టేవాడిని. అంతేకాకుండా మా అత్తగారి ఇంటి దగ్గర మాస్టర్ గారు, అమ్మగారు వచ్చి గదిలో ప్రార్థన చేస్తుండే దానిలో నా కూతురు ఉందని సేవకులని కూడా చూడకుండా ఈ విధంగా ఏమీ పని లేదని వారి ముఖం మీదనే తిట్టాను. నాకు 39 సంవత్సరాలు వయసులోనే నా కాళ్ళు అనుభవాల్సి అరిగిపోయాయి. నేను నడవలేని స్థితిలో ఉన్నప్పుడు అయితే ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా 2 కాళ్ళకి ఆపరేషన్ చేయాలని చెప్పారండి. 6 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పారు. అయితే హైదరాబాద్లో అపోలో హాస్పిటల్లో ఉన్న డాక్టర్ మాత్రం ₹1,00,000 ఆపరేషన్ చేస్తానన్నాడు. మా మాయలు అపోలో హాస్పిటల్లో మాకు ఆపరేషన్ చేయించారు. అయితే ఆ డాక్టర్ ఆపరేషన్ అయ్యాక నన్ను చూడడానికి వచ్చి ఆయన అన్న మాట ఏంటంటే, ఇక నువ్వు జీవితాంతరం వీల్ చైర్లోనే ఉంటావు అని చెప్పాడు. నేను ఆ మాట ఎవరికి చెప్పలేదు. అయితే నన్ను 4 రోజులు బెడ్ దిగకుండా కంచం మీద చేయాలని చెప్పారు. అయితే హైదరాబాద్ నుండి మేము తాడేపల్లిగూడెం నా భార్య వాళ్ళ అమ్మగారింటికి పుట్టింటికి తీసుకువెళ్ళారు. అయితే ఇక్కడే నా జీవితం మార్చబడింది. యేసయ్యకే మహిమ కలుగును గాక. నాకు జనవరి 30, 2015 ఆపరేషన్ అయింది. ఫిబ్రవరి 12వ తారీఖున మా మామయ్య గారు నా కోసం ప్రార్థన పెట్టించారు. ఒకప్పుడైతే వారు ప్రార్థన పెట్టుకుంటే నేను నా భార్య నాకు నేను వేరే మామయ్య గారింటికి తీసుకెళ్ళేవాడిని. కానీ ఇప్పుడు నా పరిస్థితి మంచం మీద నుంచి లేవలేని పరిస్థితి. అయితే మా సేవకులు జోయల్ హెరాల్ గారు ఒక పాట పాడారు. ఆ పాటకి నాకు తెలియకుండా నా చేతులు తాళం వేయడం మొదలుపెట్టాయి. దేవునికే మహిమ. అయితే ఆ రోజు దేవుడు మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం ద్వారా అపవిత్రాత్మ మనిషిని వదిలిన తర్వాత ఆ వ్యక్తి ఇంకా తన హృదయం దేవునికి ఇవ్వకపోతే మరి 7 దెయ్యాలను అతనిలో ప్రవేశిస్తాయని నేను మొట్టమొదటిసారిగా విన్న వాక్యం. అయితే వారంలో ఒకసారి అయిన సేవకులు జోయల్ పాస్టర్ గారు, ఆనందమయ్య అమ్మగారు నా యొద్దకు వచ్చేవారు. వారి జీవిత సాక్ష్యాలను నాకు చెప్పేవారు. ప్రార్థన చేసి నన్ను ఎంతో బలపరిచేవారు. నా భార్య నా కొరకు, అంటే నా స్వస్థత కొరకు కాదు కానీ నా రక్షణ కొరకు ఎంతో కన్నీరు కార్చి ప్రార్థన చేసింది. అట్లా నేను మార్చి 13, 2015 నేను తాడేపల్లిగూడెం గుడ్ షెపర్డ్ చర్చిలో అడుగుపెట్టాను. కానీ ఆ రోజు నాకు ఎంతో సమాధానం, తెలియని సంతోషం కలిగింది. నా చిన్ననాటి నుండి 9 సంవత్సరాలు నేను విగ్రహార్థన చేశాను, కానీ ఎప్పుడూ ఇంత ఆనందం పొందలేదు. దేవుని ప్రేమ నన్ను ఆకర్షించింది, నన్ను పట్టుకుంది. దానిని వివరించలేను. హల్లెలూయా, దేవునికే మహిమ. అయితే నేను నా భార్య 2015 మే 10వ తారీఖున బాప్తిస్మం పొందాను. 4 నెలల్లో నా జీవితమే మారిపోయింది. హల్లెలూయా. ఇకపోతే మేము రక్షణ తీసుకున్నాము అని మా బంధువులు కొంతమంది మమ్మల్ని వదిలేశారు. వారందరూ కూడా రక్షింపబడాలి. ఎందుకంటే ఆ 2015 సెప్టెంబర్ 8వ తారీఖున మా గృహంలో దేవుడు జోయల్ పాస్టర్ గారు, ఆనందమయ్య అమ్మగారు మా గ్రామంలో సేవ ప్రారంభించారు. ఇప్పటికీ 10 సంవత్సరాలు దేవుని సేవ నిర్విరామంగా ఆయన కృపలో జరిగిస్తున్నారు.
దేవునికే మహిమ. అయితే నాకు మరలా దేవుడు ఆపరేషన్ జరిగించాడు. నడవలేనని ఏ డాక్టర్ అయితే చెప్పాడో ఆ దేవుడు నాతో మరలా నన్ను నడిపించాడు. నా కుటుంబాన్ని పోషించుకోవడానికి, అంతేకాకుండా ఆయన పరిచర్లో నన్ను కూడా వాడుకుంటున్నందుకు దేవునికి మహిమ. అయితే నా బంధువులు అన్నారు, నేను దేవుడిని విడిచిపెట్టి వస్తే నా కూతురు పెళ్లి చేస్తా అన్నారు, నా కొడుకుని చదివిస్తానని అన్నారు, ఇంకా నాకు కావాల్సినవి అన్నీ వాళ్ళే చూసుకుంటానని చెప్పారు. అయితే వాక్యం సెలవిస్తుంది, రాజులను నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని. నేను ఎవరి మటుకు లోబడలేదు. నేను నమ్మిన దేవుడు నాకు తోడై ఉన్నాడు. నా కుమార్తెకు గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చి వివాహం జరిగేలా చేశాడు. నాకు గృహాన్ని కూడా ఇచ్చాడు. నా కొడుకుని డిగ్రీ చదివిస్తున్నారు. నేను నడవలేని నన్ను నడిపిస్తున్న ఆయన నామానికి మహిమార్థంగా నా గ్రామంలో నన్ను, నా కుటుంబాన్ని ఒక గొప్ప సాక్షిగా నిలబెట్టాడు. ఇంకా అనేకమైన అద్భుతాలు నా జీవితంలో ఆయన చేశారు. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమేన్. స్నేహితులారా, మీరు ఈ సాక్ష్యాన్ని విన్నారు కదూ. ఒక హిందూ సహోదరుడు ఎలా ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమను అనుభవించి తన జీవితంలో మార్పు పొందాడో మీరు చూశారు కదూ. ఇదే ప్రేమ మీకోసము ఉంది. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపడు కానీ నిత్య జీవం పొందవలనని ఆయనను మన కొరకు అనుగ్రహించారు. కాబట్టి యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మనమందరము పాపులమై ఉన్నా, మనం ఎంత దూరమై ఉన్నా ఆయన ప్రేమ నుండి మనల్ని ఎడబాపలేదు. ఆయన నీ కోసం సిలువ పైన తన ప్రాణాన్ని అర్పించారు. మీరు ఈ సువార్తను అంగీకరించినట్లయితే హృదయంలో ఇలా ప్రార్థన చేయండి. ప్రభువా, యేసయ్య, నీవు నా కోసం చనిపోయావని నేను నమ్ముతున్నాను. నా పాపాలను క్షమించండి. నా హృదయములోనికి రండి. నాకు మార్పును దయచేయండి. నీవే నా ప్రభువుగా, నా రక్షకుడిగా స్వీకరిస్తున్నాను. ఆమేన్.